ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను ఈ లోకాన్ని హత్తుకున్నప్పుడు పరలోక స్వాస్థ్యంలో నాకు పాలు లేనప్పుడు పరలోకమందున్న అని నేను పలకలేను. స్వార్థపూరితమైన ఆత్మీయ పరిధిలో నన్ను నేను బిగించుకున్నప్పుడు మా అని నేను చెప్పలేను. నా అనుదిన జీవితంలో కుమారత్వపు సుగుణాలని నేను ప్రదర్శించినప్పుడు తండ్రి అని నేను సంబోధించలేను. నేను పరిశుద్ధంగా జీవించినప్పుడు నీ నామము పరిశుద్ధపరచబడును కాక అని నేను అనలేను. పరలోక రాజ్యం కొరకు నిరంతరం నేను ఆశతో ఎదురు చూడనప్పుడు, అది త్వరగా రావాలని నేను ఆశించినప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అని నేను చెప్పలేను. ఆయన చిత్తాన్ని నేను ప్రశ్నించినప్పుడు, ఆయన చిత్తానికి నేను విధేయత చూపించినప్పుడు, ఆయన సేవకు నా జీవితాన్ని సంపూర్తిగా సమర్పించినప్పుడు నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమియందును నెరవేరును కాక అని నేను పలకలేను. నేను గత జీవితానుభవాలలో మునిగి తేలుతున్నప్పుడు పరలోక మన్నా అయిన క్రీస్తుతోటి తాజా అనుభవాలను నేను ఆశించినప్పుడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని నేను ప్రార్థించలేను. నా హృదయంలో ఎదుటివారి పట్ల ద్వేషాగ్ని జ్వాలలు రగులుతున్నప్పుడు, ఇతరులను క్షమించేందుకు నాలో సిద్ధ మనసు లేనప్పుడు, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అని నేను పలకలేను. నిరంతరం నాకై నేను ఇష్టపూర్వకంగా శోధనల పరిధిలోకి ప్రవేశిస్తూ మమ్మను శోధనలోకి తేకుము అని నేను ప్రార్థించలేను. నా చేతిలో ప్రార్థన ఖడ్గం లేనప్పుడు, ఆత్మీయ యుద్ధరంగంలో పోరాడేందుకు నేను సంసిద్ధంగా లేనప్పుడు, దుష్టుని నుండి మమ్మును తప్పించుము అని నేను అడగలేను. ఆయన రాజరికపు హోదాకి ఇవ్వవలసిన గౌరవాన్ని నేను ఇవ్వనప్పుడు, ఆయన సర్వశక్తుడన్న వాస్తవాన్ని నేను గుర్తించినప్పుడు, ఆయనను మహిమపరచడానికి బదులు నన్ను నేను మహిమపరుచుకుంటున్నప్పుడు, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్నవి అని నేను చెప్పలేను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.